లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 139వ దావీదు కీర్తన 16వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను పిండమున ఉండగానే నీ కనులు నన్ను చూచెను. నిజమే, ఎవ్వరూ చూడకముందే, కన్న తల్లి తండ్రి కూడా చూడకముందే, పిండముగా ఇంకను రూపింపబడక ముందే, ఒక మనిషిగా రూపింపబడక ముందే ఆయన చూస్తున్నాడంట. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన ద్వారా మాత్రమే మనం ఈ భూమి మీదకి వస్తాం. మరి ఆయన ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా నా బిడ్డను తయారు చేస్తుంది, ఏ రీతిగా ఎదగాలి, మరి ఆ కుమారుడు లేదా కుమార్తె ఏ రీతిగా మరి గర్భంలో ఏర్పాటు చేయబడాలి అన్నది ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన ప్రతి రోజు ప్రతి దినము ఆయన చూస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చూచిన కన్నులు ఈ రోజు వరకు నిన్ను నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. లేకపోతే ఈ రోజు వరకు ఆయన మనల్ని గమనించుకుంటూ నడిపిస్తూనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టలేదంట. 365 రోజులు మరి గ్రంథంలో భయపడుకు అని ఉంటుందట. మరి 365 రోజులు నీకు నాకు ఆయన భయపడుకు అని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడంట. ఇంతగా ప్రేమించే వ్యక్తి నిజంగా అండి ఈ లోకంలో ఏ తల్లి తండ్రి, ఏ బంధువు, ఏ మిత్రుడు, ఏ స్నేహితుడు, ఏ సహవాసి కూడా మనల్ని అంతగా ప్రేమించలేడు. కొంత మేరకు మాత్రమే వారు ప్రేమించగలరు. ఎంతో కొంత స్వార్థము, లేకపోతే ఎంతో కొంత మరి లోపపూరితమైన ప్రేమలు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, పరిపూర్ణమైన ప్రేమ, ఇంతటి నిష్కల్మషమైన పరిశుద్ధమైన ప్రేమ ఎవ్వరూ నిన్ను నన్ను చూపించలేరంట. మరి అంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపిస్తూ, అంత గొప్పగా మనల్ని ఆయన కంటికి రెప్పల్లో కాచి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను మరి ఎందుకు ఆయన విడిచిపెడతాడు, లేకపోతే ఎందుకు ఆయన ప్రక్కకు పెడతాడు, ఎందుకు నిన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావు. నేను గర్భములో ఉండగానే నేను నిన్ను చూచాను. నా కన్నులు నిన్ను చూచి మరి ఆ యొక్క ఎదుగుదలని ఆయన గమనిస్తూ ఉన్నాయి అంటున్నాడు కదా. ఈరోజు నువ్వు చాలా భయపడుతున్నావేమో, ప్రవ్వా నువ్వు నన్ను చూడట్లేదు, ప్రవ్వా నాకెందుకు ఈ శ్రమ అని అనుకుంటూ ఉన్నావేమో కదా. కానీ దేవుడు అంటే నిన్ను చూస్తున్నాడు, అనుక్షణము నిన్ను చూస్తున్నాడు. చూచిన ఆయన నిన్ను తప్పకుండా బయటికి తీసుకొచ్చి నీకు నాకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు అనమాట. తప్పకుండా ఎప్పుడు ఈ పరిస్థితులు ఇలాగే ఉండిపోవు. నీ యొక్క భయంకరమైన దుఃఖం ఈ రీతిగా ఉండదు. నీ దుఃఖం నాట్యంగా మార్చబడుతుంది. నీ యొక్క జీవితం మార్చబడుతుంది. నిజంగానే ఉన్నది లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడైనా కాబట్టి నేను చూచుచున్న దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి తండ్రి. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచిన, అవమానకరంగా ఉంచను ప్రభా. నేను చూస్తున్న దేవుడని అంటున్నావు తండ్రి. ప్రభా అయా తల్లి గర్భంలో ఉండగానే తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప దేవుడు తండ్రి. మాకు సహాయం చేయండి. ఎక్కడ కూడా మాకు వ్యతిరేకంగా ఏది కూడా ఉండకుండా సహాయం చేసినందుకు వందనాలు. ఈరోజు ఈ యొక్క అయా తండ్రి ప్రభు యేసయ్య ఈ యొక్క వాక్యం ద్వారా మాతో దర్శించి మమ్మల్ని బ్లెస్ చేసావు ప్రభా. అయా ఏ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని విడిచిపెట్టవచ్చు ప్రభా. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు ప్రభు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, విడిచిపెట్టవు తండ్రి. సహాయం చేసినందుకు వందనాలు. దీర్ఘాయుష్తో నింపండి తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని రెండంతలుగా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.